హలో అందరికీ. ఇవాళ మనం మిగిలిపోయిన అన్నంతో ఎలాంటి రెసిపీ చేయాలో చూసుకుందాం. దానికి కావాల్సినవి పల్లీలు, పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనము ఆవాలు, జీలకర్ర, ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేగిన తర్వాతే బాగుంటుంది టేస్ట్ కూడా. పల్లీలు బాగా వేగిన తర్వాతే ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, పల్లీలు వేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాక పల్లీలు వేసుకుంటే మెత్తగా ఉంటాయి, టేస్ట్ బాగుంటావు. సో అందుకే ఫస్ట్ పల్లీలు వేసుకొని వేగిన తర్వాతే అన్నీ వేసుకోవాలి. సో పల్లీలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో మనము ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగాలన్నమాట, వేగితేనే బాగుంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనే మనము ఉల్లిగడ్డ కూడా వేసేసుకుందాము. ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ ఇప్పుడే పోపులో వేసేసుకోవాలి. అండ్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులోనే మనము కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. కలర్కి ఎంత కావాలో అంత ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను. టీ స్పూన్ అంటే చాలా చిన్నది. సో ఈ విధంగా ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేను చెప్పిన విధంగా ఇప్పుడు పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. మనము ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే నేను పోపుకి ఎంత సరిపడుతుందో అంతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువైతే మళ్ళీ అంత ఆనియన్స్కి, పచ్చిమిర్చికి ఉప్పు పట్టేస్తుందని చెప్పి పోపుకి ఎంత అవసరమో అంతే వేసేసుకుంటున్నాను. అంత వేసుకొని ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి రావాలి, బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనము అన్నం ఉంటుంది కదా, ఏదైతే పక్కకు తీసి పెట్టుకున్నామో చద్దన్నము, ఆ అన్నాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అటుకులు ఉంటాయి కదా, అటుకులు మనం తడిపేసి వాటర్ తీసేసి పెట్టుకున్నాము. ఆ అటుకులను కూడా వేసేసుకుందాం ఇందులోనే. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని మనకి ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత ఉప్పుని మనం ఇప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే పోపులో వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది, ఇప్పుడు వేసుకుంటేనే అన్నానికి కరెక్ట్గా సరిపడుతుంది. ఉప్పు వేసేసుకొని చాలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం రెడ్లో కలర్ వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయితేనే అటుకులు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది చాలామందికి తెలుసు, కాకపోతే ఎవరికైతే తెలియలేదో నేను వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి. ఇదేముంది, ఇది మాకు తెలియదా అని చాలామంది అనుకుంటారు. కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా కొందరు. సో వాళ్ళ కోసం చద్దన్నం మిగిలినప్పుడు పులిహోర అట్లా కాకుండా ఇట్లా అటుకులు, పేలాలు వేసుకొని కూడా చేసుకుంటారు. చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇందులో లాస్ట్ దించిన తర్వాత మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ వేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే మనం ఇందులోనే కాకుండా ప్లేట్లోకి తీసుకున్నాక లెమన్ వేసుకోండి, అప్పుడు మనకి చేదు రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.